ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇది ఒక కోఇన్సిడెన్స్ కాదండి. ఇది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది ఈ రీడింగ్. నేను సాధారణంగా 2 వీడియోస్ పర్ డే అనేది చేయను, కానీ ఈరోజు నాకు ఇంట్యూటివ్గా కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఎవరో జాబ్ గురించి బాధపడుతున్నారు, ఎవరో కెరీర్ గురించి బాధపడుతున్నారు. ఎలా ఉండబోతుంది మీ కెరీర్లో మార్పు వస్తుందా రాదా, అసలు మీకు జాబ్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది జాబు. చాలామంది బాధపడుతున్నారు జాబ్స్ గురించి ట్రై చేసి వాళ్ళకి రావట్లేదు, గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎగ్జామ్స్ రాసి. సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాస్తేనే కూడా వాళ్ళకి జాబ్ అనేది రావటం లేదు. ప్లస్ కొంతమంది ఏమిటంటే ఒక బిజినెస్సా జాబా అనే కన్ఫ్యూషన్లో కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈరోజు నేను క్లారిఫై చేయబోతున్నాను ఈ రీడింగ్ వారి కోసం అనమాట. ఓకేనా, సరే చూద్దాము. నాకు ఎన్ని పర్సనల్ రీడింగ్స్ ఉన్నా ఇన్ని చేసి కూడా నాకు ఈ రీడింగ్ ఇప్పుడు కంపల్సరీగా చెయ్యాలి అని నాకు అనిపించింది, అందుకే ఇమీడియట్గా చేస్తున్నాను. ఓకేనా, సరే చూద్దాం. సో నా పర్సనల్ రీడింగ్స్ అనేది రేపటితో లాస్ట్ అండి. డిస్కౌంటెడ్ రీడింగ్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి, నేను రీడింగ్ చేసిస్తాను. ఓకే, సో నా వ్యూవర్స్ ఇప్పుడు కెరీర్ పరంగా ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు? ద స్టార్. ఓకే, సో మీ కెరీర్ పరంగా చూసుకుంటే మీ ఎనర్జీ అయితే చాలా బాగుందండి. అది బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదో ఒక జీవనోపాధి. సో జీవనోపాధి గురించి మీకు ఒక హోప్ అనేది ఉంది, ఒక ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి, ఒక మీకు ట్రావెల్తో కూడిన జాబ్ ప్రోగ్రెస్ అనేది ఉండొచ్చు. సో మీ ఎనర్జీ అయితే చాలా బాగుంది. మీకు తొందరలోనే ఒక నేము, ఫేము, రికగ్నిషన్ వచ్చే అవకాశం ఉంది. సో నార్మల్గా మనకి జాబ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి రెస్పెక్ట్ అనేది సొసైటీలో పెరుగుతుంది. పలానా చోట వీళ్ళు జాబ్ చేస్తున్నారు, లేదంటే పలానా బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు. సో అలాగా మీ రెప్యుటేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో మీరు మంచి ఎనర్జీలో ఉన్నారు. సో మీకు ఆశ కూడా ఉంది. మీరు ఎంతైతే హోప్ పెట్టుకున్నారో ఆ హోప్కి తగినట్టుగానే మీరు సెటిల్ అవుతారు. ఈ 2026లో మీరు జాబ్లో కానీ బిజినెస్లో కానీ మీరు సెటిల్ అవ్వేది అనేది చాలా చాలా 100% నిజము. ఎందుకంటే మీ ఎనర్జీ అనేది చాలా బాగుంది. ఓకేనా, సో చూద్దాం ఇప్పుడు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు కెరీర్ విషయంలో. నా వ్యూవర్స్కి జాబ్ వస్తుందా రాదా, వస్తే ఎప్పట్లో వస్తుంది? సో జాబ్ వస్తుంది ఖచ్చితంగాను, కానీ ఎప్పట్లోపు వస్తుంది? నా వ్యూవర్స్ ఎంతోమంది జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు, వాళ్ళు జాబ్ గురించి అన్ని చోట్ల అప్లై చేస్తున్నారు, ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా? 10 ఆఫ్ కప్స్. సో వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్? ఎప్పటిలోపు వస్తుంది? 8 ఆఫ్ వాండ్స్. సో మీకు జాబ్ అనేది 100% వస్తుందండి. 2 కూడా చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట మీకు ఇక్కడ. సో నార్మల్గా కెరీర్ రీడింగ్ అనేది చాలామంది చూడరు, కానీ ఈ రీడింగ్ మీ దగ్గరికి వచ్చింది అంటే సో మీరు ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నారు, అందుకనే ఈ రీడింగ్ చూస్తున్నారు. సో కాబట్టి మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. సో మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది 2026లో. అది కూడా 8 వీక్స్లో రావచ్చు. అది కూడా ఒక ట్రావెల్తో కూడుకున్న జాబ్ రావచ్చు, అబ్రాడ్ జాబ్ రావచ్చు. అదేవిధంగా ఒక కంపెనీ నుంచి కాదు, మీకు చాలా కంపెనీస్ నుంచి అనేది ఆఫర్ అనేది రావచ్చు. మీరు ఎక్కడెక్కడైతే అప్లై చేశారో అక్కడ నుంచి మీకు ఆఫర్ అనేది రావచ్చు, లేదంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా రిఫరెన్స్ ద్వారా మీకు ఏదైనా జాబ్ ఆఫర్ రావచ్చు. సో ఖచ్చితంగా మీకు రావడం అనేది గ్యారంటీ. ఒక 8 వీక్స్లో అంటే మీకు జనవరి, ఫిబ్రవరి మంత్లోని మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇమీడియట్గా జాయినింగ్ అనేది కూడా జరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఇక్కడ కొంచెం రీలొకేషన్ అనేది కనబడుతుంది. అది మీకు ఇష్టం ఉంది అంటే కనుక వెరీ వెరీ హ్యాపీ. మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, లేదంటే రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి జాబ్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఇంకా చూద్దాము. ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఈసారైనా సక్సెస్ వస్తుందా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్? సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఈసారి సక్సెస్ వస్తుందా? మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకి సక్సెస్ వస్తుందా? ఏస్ ఆఫ్ కప్స్,
ద సన్. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా 100% సక్సెస్ వస్తుందండి ఇక్కడ. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఏంటంటే ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ ఆపర్చునిటీ. ద సన్ కార్డ్ కూడా అదే సక్సెస్ చూపిస్తుంది. సో మీకు ఒక ఫ్రెష్ న్యూ స్టార్ట్ అనేది ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ వెళ్తుంది ఈ గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో. సో మీకు వస్తుంది, దాంతోపాటు మీకు గ్రోత్ అనేది ఉంటుంది, మీరు లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా మనసు అనేది ఫుల్ఫిల్డ్గా ఉంటుంది, చాలా హార్మనీతో ప్రశాంతమైన జీవితము, ఎంజాయ్మెంట్, ట్రావెలింగ్, ఒక వెకేషన్స్, సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయి. సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి. సో మీకు 2026లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో ఇప్పుడు చూద్దాము అసలు మీకు కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీకు జాబ్ మంచిదా లేదంటే బిజినెస్ చేస్తే మంచిదా, మీ జీవనోపాధి, మీ కెరీర్ విషయంలో మీరు జాబ్ చేస్తే మంచిదా లేదంటే మీరు బిజినెస్ చేస్తే మంచిదా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, సో వాళ్ళకి మాత్రం చెప్పండి, వాళ్ళు జాబ్ చేస్తే మంచిదా లేదంటే బిజినెస్ చేస్తే మంచిదా? ఓకే, సో మీకేంటంటే జాబ్ చేస్తే కనుక మీకు చాలా బర్డెన్స్ అనేవి ఉంటాయండి. సో చాలా అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి దాని నుంచి బయటపడడానికి మీకు అవ్వక మీరు వాకవే చేస్తూ ఉండొచ్చు. అంటే ఏంటంటే నాకు ఎప్పుడు కూడా వద్దు అనే అనే కొద్దీ వాళ్ళు మీకు ఇంకా ఇంకా వర్క్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, మీరు సిన్సియర్ లాయల్ పర్సన్ అని చెప్పేసి మీకు ఎక్కువ వర్క్ ఇవ్వటం వల్ల మీరు జాబ్ అనేది వదిలేసే అవకాశం ఉంది. ఒక కొత్త జాబ్ అనేది చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఒక కొత్త న్యూ జాబ్, అది కూడా ఫ్రమ్ ద స్క్రాచ్, స్టార్టింగ్ నుంచి. అంటే మీరు ఇప్పటి వరకు ఎంతైతే ఎక్స్పీరియన్స్ సంపాదించారో ఆ ఎక్స్పీరియన్స్ వదిలేసి ఒక కొత్త స్ట్రీమ్లోని, ఒక కొత్త ఏరియాలోని మీరు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్టుగా మీరు భావించి తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ బిజినెస్ పరంగా చూస్తే కనుక మీకు బిజినెస్సే మంచిది. ఎందుకంటే మీకు చాలా చాలా గ్రోత్ అనేది కనబడతా ఉంది. మీరు ఇండిపెండెంట్గా ఉంటారు. అసలు మీరు ఒకరి దగ్గర పనిచేసే అవసరం ఉండదు. మీ పాటికి మీరు హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ని మీరు గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం చూసారంటే చాలా గ్రీనరీ, చాలా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. సో వీట్ సీడ్స్ ఇవన్నీ ఏంటంటే దినదినాభివృద్ధి చెందుతుంది మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో. కాకపోతే మీరు ఎక్కువగా గ్రీడీనెస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది కావాలి, అది చెయ్యాలి నేను అంటే, మీ బిజినెస్ ఏదైతే ఉందో ఒక లైన్లోనే ఉండండి, ఆ లైన్లోనే సక్సెస్ సాధిస్తారు మీరు. అంతేగాని నాకు ఇది సక్సెస్ఫుల్ అయింది కదా అని వెంటనే వేరే బిజినెస్లు అన్నీ స్టార్ట్ చేస్తారంటే మీరు ఒక్కరే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ సైడ్కి నేను వెళ్ళాలి, ఏ బిజినెస్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి మీరు ఒక డార్క్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. ఇది మీకు ఒక గైడెన్స్, ఒక కాషన్ అనమాట. సో మీకు బిజినెస్ అనేది చాలా చాలా మంచిది, కానీ మీరు ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. ఇంకా మీరు గ్రీడీగా ఇది చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి, అది చేస్తే ఇంకా లాభం వస్తుంది అనేసి మీరు ట్రై చేస్తే కనుక మీరు ఓవరాల్గా కన్ఫ్యూజ్డ్ అయిపోతారు. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు మెంటల్ టెన్షన్, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు కరెక్ట్గా ఫోకస్డ్గా ఏదైతే చేయాలనుకున్నారో ఆ బిజినెస్ చేయండి. మీకు చాలా మంచి గ్రోత్ ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదండి వ్యాలిటీ షార్ట్ రీడింగ్ అబౌట్ కెరీర్ అనమాట. ఇది కొంతమందికే ఇది రెజనేట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది నాకు ఇంట్యూటివ్గా నాకు చెయ్యాలి రీడింగ్ అనేసి మెసేజ్ వచ్చింది. దానివల్ల ఇంత రాత్రి వేళ నేను ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరెవరైతే రీడింగ్ చూస్తున్నారో ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అనేది వచ్చిందండి. అట్లీస్ట్ 2026లో అయినా మీకు కెరీర్ పరంగా మంచి సక్సెస్ రావాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.